మ్యాట్రిమోనీ సైట్లో ఉండే ప్రొఫైల్స్ అన్నీ నిజమైనవేనని గుడ్డిగా నమ్మితే అడ్డంగా బుక్ అయినట్లే. మాది పలానా సామాజిక వర్గం, మాకు ఇన్ని ఆస్తులున్నాయని చెప్పగానే సంబంధం కుదుర్చుకున్నారంటే ఆ తర్వాత లబోదిబం అనాల్సిందే. ఇంటర్నెట్లో ముక్కు మొహం తెలియని వారి పరిచయాలతో భారీగా ఆస్తి నష్టమే కాదు, పరువు ప్రతిష్టలు కూడా రోడ్డున పడతాయి. ఈ కాలంలో కేటుగాలకేం కొదవలేదు. మోసపోయే వాళ్ళున్నంత కాలం మోసం చేసేందుకు మేము రెడీగా ఉన్నామంటూ దర్జాగా దారుణాలకు తెగబడుతున్నారు. ఇదిగో ఈ భార్యాభర్తలు కూడా ఆ బాపతే. వీళ్ళెవరో తెలియాలంటే ఖచ్చితంగా ఈ స్టోరీ చూసేయాల్సిందే. ఈ ఫోటోలో కనిపిస్తున్న వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. పెళ్లికూతురు కోసం మ్యాట్రిమోనీ సైట్లను వెతకడమే వీరి పని. ఇంతకీ పెళ్లికూతురు ఎవరి కోసమని అనుకుంటున్నారా? ఆ ఫోటోలో కనిపిస్తున్న భర్త గారి కోసమే. అతని భార్య స్వయంగా అతడి కోసం సంబంధాలు వెతుకుతుంటుంది. మీ అమ్మాయికి సరిపోయే జతగాడు ఈ యువకుడేనంటూ ఆడపెళ్లి వారిని మోసం చేస్తుంది. భర్త ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతుంది. వరుడు కావాలనని పోస్ట్ కనిపిస్తే చాలు, వెంటనే వీళ్ళు తమ టాలెంట్ ని చూపిస్తారు. ఆ సైట్లలో కాస్త డబ్బున్న అమ్మాయిలను గుర్తించి భర్త వరుడి అవతారం ఎత్తగానే ఆ భార్యమని అతని మేనేజర్గా బిల్డప్ ఇస్తుంది. అమాయక యువతులను టార్గెట్ చేసి తమను తాము నకిలీ పేర్లతో పరిచయం చేసుకుంటుంది కేడీ జంట. తాను ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తినని, రియల్ ఎస్టేట్ చేస్తానని నమ్మిస్తాడు ఆ భర్త. నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీ పెద్దవాళ్లతో మాట్లాడాలని చెప్తాడు. అప్పుడు అతని భార్య రంగంలోకి దిగుతుంది. సదరు పెళ్లికొడుక్కి తాను మేనేజర్నని చెప్పుకొని అమ్మాయిల ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మంచి సంబంధం ఖాయం చేసుకోండి అని చెప్తుంది. అందుకు వాళ్ళు ఓకే అనగానే మెల్లగా తమ అసలు రంగుని బయట పెడతారు. అందిన కాడికి దోచుకొని మోహం దాటేస్తారు. సిరిసిల్ల జిల్లా వెంకటపేట గ్రామానికి చెందిన ఎలిగేటి రంజిత్ ఎలియాస్ ఎడ్ల శ్రీరాధకృష్ణ ఎలియాస్ రాజేష్ 35 సంవత్సరాలు సంధ్యలు భార్యాభర్తలు. హైదరాబాద్లోని పీర్జాదిగూడ వినాయక్ నగర్లో అద్దెకుంటున్నారు. 2 ఏళ్ల క్రితం తన ఫోన్లో షాదీ.com, తెలుగు మ్యాట్రిమోనీ వంటి వెబ్సైట్లు చూసి రంజిత్ ఓ క్రేజీ ప్లాన్ వేశాడు. ఆ వెబ్సైట్లలో అమ్మాయిల ఫోటోలను చూసి తన భార్యకు చెప్పి వధువు కావాలను అంటూ తన పేరు మీద ఒక ప్రొఫైల్ పెట్టించాడు. ఆ ప్రొఫైల్ నుంచి డబ్బున్న అమ్మాయిల ప్రొఫైల్ వివరాలను సేకరిస్తాడు. మాయమాటలు చెప్పి వలలో పడేస్తాడు. ఇక వెంటనే త్వరగా పెళ్లి చేసుకోవాలి, హనీమూన్ టికెట్లు బుక్ చేసుకోవాలి, ఇంకా చాలా పనులున్నాయంటూ వారిని ఊహల ప్రపంచంలో విహరించేలా చేస్తాడు. భార్య సంధ్యను తన మేనేజర్గా పరిచయం చేసి అమ్మాయిల తల్లిదండ్రులతో మాట్లాడిస్తాడు. బుట్టలో పడ్డాక కట్న కానుకల పేరుతో డబ్బులు దండుకుంటాడు. ఈ క్రమంలోనే ఒక యువతి తనకు జరిగిన మోసం గురించి సిసిఎస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ జంటను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఈ ఇద్దరు ఇప్పటి వరకు దాదాపు 12 మందిని అమ్మాయిలను నమ్మించి మోసం చేసినట్లు తేలింది. సుమారుగా 30 లక్షల వరకు మోసం చేశారట. రాజేష్ పై ములుగు కేపీహెచ్పీ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయి. వీరి నుంచి ఒక శాంట్రో కారు, ఒక బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బుధవారం వీరిని రిమాండ్కు తరలించారు. ఈ విషయం తెలిసిన వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్, సాఫ్ట్వేర్ జాబ్, లక్షల్లో శాలరీ అని చెప్తే మాత్రం ఎంక్వైరీ చేయకుండా అమ్మాయిల పేరెంట్స్ మాత్రం ఎలా నమ్మి మోసపోతారంటూ ప్రశ్నిస్తున్నారు.